పెన్షన్దారుల కళ్లల్లో ఆనందాలు వెల్లివిరియాలనే ఆకాంక్షలకు అద్దం పట్టేలా ముందుకు వెళుతున్నామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ప్రతి నెల నిర్దేశిత సమయానికే పెన్షన్ సొమ్ములు పంపిణీ చేస్తూ వస్తున్నామని వారు వెల్లడించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. దీనిలో భాగంగా శనివారపుపేట హైస్కూల్ రోడ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎంపీ, ఎమ్మెల్యేలు వారికి పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారు. వారి బాగోగులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ సామాజిక భద్రతా పెన్షన్ల అమలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పటిష్టవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఆ ఘనత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాసరావు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, బీఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, కార్పొరేటర్ గుడిపూడి శ్రీనివాస్, క్లస్టర్ ఇన్ఛార్జ్ గూడవల్లి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ చేకూరి గణేష్, కో ఇన్ఛార్జ్ కొట్టు శ్రీను, సోమిశెట్టి రాము, కడియాల విజయలక్ష్మి, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, బయారపు కుటుంబరావు, సుభా మాలిక్, జనసేన నాయకులు లోవరాజు, బీజేపీ నాయకులు నడపన భాస్కరరావు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెరగట్ల కరెంటు బిల్లు పెరగట్ల శుభ్రంగా 4,000 రూపాయలు 1వ తారీఖు మాట ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత ఏదైతే మాట ఉందో ఆ మాట ప్రకారం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ. ఉంటాయి సమస్యలు నిరంతరం, మనకు తెల్లారు లెగితే రోజు సమస్యలు ఉంటాయి, కానీ అయ్యే సమస్యలు తీరుతున్నాయా లేదని చూసుకోవాలి అంతే. చెప్పమ్మా, నా దగ్గరే చెప్పా కదా నిన్న, చెప్పు సార్కే. ఏంటి ఉందా ఇక బాబు, షుగర్కి బీపీకి ఫ్రీగానే ఇస్తారు కదా మామూలుగా. రాపిచ్చమ్మా ఒకసారి ఫోటో పోయి సంతోషంగా ఉంటాం. మీరు కూర్చో. వాణిగారు అటు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. చెప్తాను ఎవరైనా సార్ ముందులో అవన్నీ ప్రతి నెల కూడా 1వ తారీఖున పెన్షన్ల కార్యక్రమం ఒక పండగగా జరుగుతుందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే పెన్షన్దారులు కావచ్చు, ఏ ఒక్క రోజును కూడా మిస్ చేయకుండా, ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే 30వ తారీఖునే పెన్షన్లు అందించడం అనేది జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు విషయంలో కానీ ఎక్కడ తక్కువకుండా, ఎందుకంటే పెన్షన్ పెంచామని చెప్పి ఆ ధరలు పెరిగిపోతే వాళ్ళు ఆ ధరలో మాకు ఈ పెన్షన్ పెరిగిన ఉపయోగం ఏంటి అనేది ప్రజలు అనుకుంటారన్న ఉద్దేశంతో ప్రతి దాని మీద కూడా నియంత్రణ చేస్తూ ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కూటమి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో కూటమి నాయకులందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ రోజున గౌరవ ఎంపీ గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఇవన్నీ కూడా సక్రమంగా జరిగిపోతున్నాయన్న ఉద్దేశంతో వైసీపీ కాలంలో ఏదైతే అక్రమాలు అకృత్యాలు జరిగినాయో, ప్రతి వాళ్ళకి దగ్గర కూడా ఉద్యోగాలు కని చెప్పి డబ్బులు తీసుకోవటం, హౌసింగ్ కని డబ్బులు తీసుకోవటం, అదేవిధంగా ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఎక్కొట్టేటాలు, ఇవన్నీ కూడా ఏదైతే చేశారో
వాళ్ళందరికీ కూడా క్రిమినల్స్కి వాళ్ళ ఆటలు సాగట్లేదు. వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే కూటమి నాయకులు వెళ్ళిన తర్వాత మీరు ఎవరికి ₹1 కూడా ఇవ్వాల్సిన పని ఏం లేదు, మీకు ఏదైనా ఉంది అని అంటే మేము అండగా ఉంటామని ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా కూటమి నాయకులు తిరగటం వల్ల వాళ్ళకి పని సాగట్లేదు. కాబట్టి వాళ్ళకి అవినీతి చేయడానికి కుదరట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం ఉంటేనే మీకు ఈ సుఖాలన్నీ కూడా ఎల్లకాలం ఉంటాయి. తప్పనిసరిగా కూటమి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ ఎక్కడా వెనకడుగు వేయకోకుండా, అలాగే ప్రజలు కానీ నాయకులు కానీ అందరూ కూడా అందుబాటులో ఉంటూ ఒకరికొకరు సమన్వయంతో ఏ విధంగా పరిపాలన సాగుతుందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వానికి ఎల్లకాలం మీ మద్దతుగా ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. పెన్షన్ కార్యక్రమం కంటిన్యూస్గా జరుగుతుంది. ఆదివారం వస్తుందంటే ముందే పెన్షన్ ఇచ్చేట్లు, 1వ తారీఖు వస్తుందంటే ఆ రోజు ఆదివారం వస్తుందంటే ఒకరోజు ముందే ఇచ్చి పెన్షన్ టైంకి ఇచ్చి అలా అందరు కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆ నెల అంతా కూడా గడపడానికి చాలా వరకు ఈ పెన్షన్ మీద చాలామంది డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఇబ్బంది కలగకూడదని ఇవాళ 1వ తారీఖు కంటే ముందే ఆదివారం వస్తుందని ఇస్తున్నాం. అలాగే ఇవాళ మన డిస్టిక్లో చూస్తే ఆల్మోస్ట్ ₹1,13,00,000 ఇవాళ పెన్షన్ డబ్బులు ఇస్తున్నాం హోల్ పార్లమెంట్లో, ఏలూరు పార్లమెంట్లో. అలాగే 2,53,000 మందికి ఇవాళ ఈ పెన్షన్ కార్యక్రమాలు అందుతున్నాయి. ఎప్పుడూ లేనంత పెన్షన్ ఇవాళ ఇస్తున్నాం. ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. అలాగే మీరు ఇవాళ చూస్తే ఏలూరు జిల్లాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఏలూరు జిల్లా ముందుంటుంది. ఇవాళ పెన్షన్లో కూడా మనమే కొంచెం ఎక్కువ పెన్షన్ మన దగ్గరే ఇస్తున్నాం. అదే రకంగా పెన్షన్లు కూడా ఎక్కడికైనా పోయి పెన్షన్ ఎట్లుందంటే కూడా సంతోషంగా ఉన్నారు. ఇంకా కొంచెం అక్కడెక్కడ చిన్న చిన్న పెన్షన్లు ఇష్యూస్ ఉన్నా కూడా అన్నీ కూడా మా దృష్టికి వచ్చిన తక్షణ సాల్వ్ కూడా చేసి వాళ్ళందరికీ ఇస్తున్నాం. సో ఈ పెన్షన్ను ప్రతిరోజు ప్రతి నెల 1వ తారీఖే ఇస్తున్నామని తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, రీడా చైర్మన్ గారు, నగర మేయర్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్క నెల కూడా సామాజిక భద్రతా పెన్షన్ని కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కడ తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా ఆదివారం వచ్చిందని ఒకరోజు ముందుగానే మరి జీతాల కంట ప్రతి ఒక్క నెల కూడా ఒక్కరోజు కూడా ముందు దాటకుండా మరి టెన్షన్గా యొక్క పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. విజన్ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆశయాలతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ గారి యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి పరిపాలన, మరి సుపరిపాలన జరుగుతూ ఉంటే చూసి వారలేనటువంటి వైఎస్ఆర్ పార్టీ మరి అధ్యక్షుడు, వారి యొక్క నాయకులు అవాకులు చవాకులు పేలుతూ ఈ రోజున ప్రజల యొక్క మైండ్ని డైవర్ట్ చేయడం కోసం అనేకమైనటువంటి అంశాలను తీసుకొచ్చి దుష్ప్రచారం చేసేటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా తిప్పుకొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మౌలిక వసతులు కల్పించే దిశగా ఒకవైపున రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ నిర్మాణం కానీ, అదేవిధంగా మరి నూతన పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించేటువంటి దిశగా ఈ రోజున శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఒకవైపున పోలవరం, ఒకవైపున అమరావతిని మరి నదుల అనుసంధానం దిశగా రాష్ట్ర ప్రభుత్వం 20 నెలల కాలంలో శరవేగంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అది చూసి వారవలేక ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల యొక్క మైండ్ని మార్చేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ తస్మాత్ జాగ్రత్త, ప్రజలందరూ కూడా గమనించాలి, ప్రజలు తిప్పుకొట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.